అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. వంటిల్లు నేస్తం. రెసిపీ చూడగానే మీకు తెలిసిపోతుంది కదా. ఎస్ అండి, నేనైతే ఫిష్ ఫ్రై చేశాను. ఎలా చేశానో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా క్రిప్సీగా అయితే వచ్చాయి. అందుకోసం అయితే నేను 1 kg ఫిష్ అయితే తీసుకున్నాము. కొరమేను అనమాట. నీట్గా సాల్ట్తో అయితే క్లీన్ చేసి పెట్టాము. సో మ్యారినేట్ చేసుకోవడానికైతే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పెట్టేసి, కేజీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒక 4 స్పూన్స్ అయితే కారం వేసాను. సరిపడా సాల్ట్, ఇంకా సాల్ట్ వేసాకైతే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు వేయాలి. ఇంకా 1 స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక స్పూన్ దాకా అయితే ధనియా పౌడర్ వేయాలి. కొద్దిగా గరం మసాలా. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. కార్న్ఫ్లోర్ పౌడర్ వేయాలి. ఈ కార్న్ఫ్లోర్ ఇంకా మైదా వేయడం వల్ల పీసెస్కి అయితే మసాలా మంచిగా పట్టుకుంటుందండి, మంచి బైండింగ్ కోసం. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ అయితే మైదా వేయాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఒక నిమ్మకాయ రసం అయితే పిండేసాను. లాస్ట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి. సో అంతా కలిపేసుకోవడానికి మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా పేస్ట్లా చేసుకోవచ్చండి. డ్రైగా ఉంది కదా పౌడర్గా, దానికి సరిపడా వాటర్ వేసి అయితే అంతా కలుపుకోవచ్చు. చూడండి, మ్యారినేట్ కోసం అయితే మంచిగా పేస్ట్ అయితే రెడీ అవుతుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్ చేసుకోండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫిష్ పీసెస్కి అయితే అంతా మ్యారినేట్ అయితే చేసి పెడతాను. ఇదంతా కూడా ఇవన్నీ పీసెస్కి మసాలా అంతా అప్లై చేసి ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. నేను అలాగే చేశాను. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత షాలో ఫ్రై చేశానండి. వెంటనే వేసుకున్న కన్నా మనం మసాలా కలిపాక కొద్దిసేపు పక్కకు పెట్టేస్తే అదంతా కూడా మంచిగా పట్టుకుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పీస్ కొంచెం గట్టిగా అవుతుంది. చూడండి, అన్ని పీసెస్కి అయితే పెట్టాను. సో ప్లేట్ అయితే నిండిందండి. ఇంకా మిగతా పీసెస్ వేరే దాంట్లో పెట్టేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. లాస్ట్లో అయితే ఒక నిమ్మ చెక్క అయితే రసం పిండేసాను. మళ్ళీ మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా ఫిష్ ఫ్రై చేసుకుని తినడం? చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత అయితే పీసెస్ అన్నీ ఎలా అయ్యాయో. ఇప్పుడు షాలో ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టాను. ప్యాన్కి అయితే ఆయిల్ అప్లై చేసి పీసెస్ అయితే అందులో పెట్టాలి. లాస్ట్లో కొన్ని పీసెస్ ఒక 4 to 5 పీసెస్ అయితే డీప్ ఫ్రై చేశానండి. ఇలా చేసి ఏంటంటే ఆయిల్ ఎక్కువ కన్స్యూమ్ కాదు కాబట్టి
మనం తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చు. ఒక 4 to 5 మినిట్స్ తర్వాత పీసెస్ని మెల్లగా టర్న్ చేయాలి. పాన్కి అయితే ఏం స్టిక్ అవ్వకుండా చాలా మంచిగా వచ్చాయి. ఇవి తీసాక ఇంకో వాయి కూడా వేసానండి. ఫిష్ కర్రీ కూడా ట్రై చేస్తాను. ఎప్పుడు కర్రీ అయితే తినలేదు, సో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఒకసారి. ఇలాగే మళ్ళీ పాన్కి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ మిగతా పీసెస్ కూడా చేసేసాను ఫ్రై. మీలో ఎంతమందికి ఇష్టమండి ఇలా ఫిష్ ఫ్రై చేసుకొని తినడం? కామెంట్లో పెట్టండి. ఓకే, మీడియం ఫ్లేమ్లోనే చేశానండి. ఇదంతా కూడా ఎక్కువగా పెట్టలేదు, మరి తక్కువ కూడా పెట్టలేదు. ఇవన్నీ వేసాక మళ్ళీ బాండీ అయితే పెట్టేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తానండి. ఒక 5 పీసెస్ అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసి మొత్తం అలాగే చేయకుండా ఒక 4 to 5 పీసెస్ అయితే ఇలా చేశాను. టేస్టీగా క్రిప్సీగా అయితే చాలా బాగా వచ్చాయి ఫిషెస్ అయితే. అండ్ ఇందులో ముళ్ళు కూడా ఎక్కువగా లేవండి, కొరమీను అంటారంట. సో చాలా బాగా అయితే ఉన్నాయి. నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంతవరకు చూసినట్టయితే మీకు నచ్చుతుంది కంపల్సరీగా. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రై పీసెస్ కూడా రెడీ అయ్యాయండి. సో ఇంకా వాటిని అయితే తీసేస్తున్నాను ఆయిల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. పీసెస్ అయితే ఇలా వేగాయి అన్నమాట, చాలా టేస్టీగా.
ఓకే మరి ఉంటాను. బాయ్.